వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము RRR రెస్టారెంట్లో దొరికే ఆంధ్ర స్టైల్ చికెన్ బిర్యానీ చేయబోతున్నామండి. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. మైసూర్లో RRR రెస్టారెంట్ ఉంటుంది. అందులో మరి ఈ బిర్యానీ దొరుకుతుంది. మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. మరి ఎలా చేయాలో ప్రిపరేషన్ చూద్దాము ఈ వీడియోలో. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, ఈ రకంగా మనకు వస్తుంది. మరి ఒక్కసారి ఈ వీడియో చూద్దాము. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. బిర్యానీకి కావాల్సిన చికెన్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక బౌల్లో తీసుకున్నాను. ఇక్కడ నేను 1.5 kg తీసుకున్నాను. చికెన్ ఆల్రెడీ బాగా వాష్ చేసి పసుపు వేసి నేను బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాలు అయింది. ఇప్పుడే పసుపు వేసి కలిపి పెట్టాను. సో మనకి బిగ్ పీసెస్ మనకి వస్తాయి. సో ఈ రకంగా సో ఇందులోకి ముందుగా పెప్పర్ పౌడర్ వేసుకుందాము. 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అదేవిధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, ఒక 2 టీ స్పూన్లు. అదేవిధంగా ఇందులోకి సాల్ట్ యాడ్ చేద్దామండి. సరిపడా వేసేసుకోవాలి. మనకి బిర్యానీకి కావాల్సిన ఉప్పు వేసేద్దాము. మళ్ళీ సరిపోకపోతే కొద్దిగా వేస్తాను. అదేవిధంగా ఇక్కడ నేను పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా కొబ్బరి వేసుకొని ఈ రకంగా పేస్ట్ లాగా రుబ్బి పెట్టుకోవాలి మనము. సో ఇది 1 స్పూన్ వేసాను. అదేవిధంగా 1 కప్పు పెరుగు వేసుకోవాలి. గట్టి పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇదంతా బాగా మిక్స్ చేద్దాము. చూసారు కదా, ఈ రకంగా మనము బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుందాము. ఒక 20-25 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఒక డిష్లో బాస్మతి రైస్ తీసుకోవాలండి. నేను 1.5 kg చికెన్కి 1 kg రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ సోక్ చేసి పెట్టుకోవాలి. వాటర్ పోసుకొని కడిగి సోక్ చేసి పెట్టుకుందాము. పక్కన పెట్టుకుందాము. ఓకే అండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. నేను ఇక్కడ బిర్యానీకి కావాల్సిన డిష్ పెట్టాను. ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ మనము 3 to 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ గీ వేసుకుందాము. సో ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఇక్కడ మనము బే లీవ్స్, అదేవిధంగా లవంగాలు, చెక్క, యాలుక, మేస్, స్టార్ పువ్వు వేసుకున్నాము. అదేవిధంగా 1 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1 స్పూన్ సోంపు వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 వేసానండి. చిన్నవి స్మాల్ సైజ్ 4 వేసాను. మనకి ఉల్లిపాయలు కొద్దిగా వేగనిద్దాము. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. ఇందాక మనము 2 స్పూన్స్ చికెన్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము 1 స్పూన్ ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మనకి చేతిలో వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇలా హ్యాండ్ఫుల్ వేసుకుంటే సరిపోతుంది, 2 కలిపి. ఈ విధంగా ఇందులోకి మనము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నామండి. ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. 2 స్పూన్లు. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, మనకి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము మ్యారినేటెడ్ చికెన్ వేసేసుకున్నాము. చికెన్ వేసేసుకున్నాము. ఇందులోకి ఇక్కడ నేను ధనియాల పౌడర్ ఒక
2 స్పూన్స్, అదేవిధంగా గరం మసాలా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. మనకి రైస్లోకి కూడా సరిపోవాలి కాబట్టి వేసుకున్నాము కొంచెము. అదేవిధంగా కొద్దిగా కసూరి మేతి వేసుకున్నాము. ఓకే అండి, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ఉడికించుకుందామండి. మనకి ఆయిల్లో బాగా మగ్గాలి. చికెన్ అంతా కూడా మనకి మసాలా అంతా కూడా బాగా మగ్గాలి. మూత పెట్టుకుని ఉడికించుకుందాము. ఓకే అండి, ఒకసారి కలుపుకుందాము, మిక్స్ చేసుకున్నాము. చికెన్ని మనము ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఆల్మోస్ట్ మనకి చికెన్ బాగా ఉడుకుతుంది. ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు మనము టొమాటో ముక్కలు యాడ్ చేసుకున్నాము. ఇక్కడ టొమాటో ఈ రకంగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి, మరీ సన్నగా వేయకూడదు టొమాటోలు. సో ఇవన్నీ ఒకసారి ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి పాలు వేసుకుందామండి. ఇక్కడ నేను కొబ్బరి మిల్క్ 1 కప్పు వేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. మనకి బాగా దగ్గర పడాలి. చికెన్ కూడా మనకి 70% ఉడికేలాగా చూసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. ఓకే అండి, ఒకసారి చూద్దాము. సో చికెన్ మనకి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకుందామండి. ఒక 4-5 వేసుకోవాలి. పచ్చిమిర్చి నేను కట్ చేసి వేయటం లేదు, అలాగే వేసాను. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిందండి. ఇప్పుడు మనము వాటర్ పోసుకున్నాం ఇందులో. ఇక్కడ నేను వాటర్ పోస్తున్నాను, హాట్ వాటర్ పోస్తున్నానండి. హాట్ వాటర్ పోస్తున్నాను. నేను 5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 5 గ్లాసెస్కి మనము ఈక్వల్గా 10 గ్లాసెస్ వేస్తాం కదా. సో ఆల్రెడీ బాస్మతి రైస్ మనకి సోక్ అయి ఉంది కాబట్టి 1 గ్లాస్ తక్కువ వేసుకోవాలి. సో దట్ మనకి రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది. ఆల్రెడీ మనకి గ్రేవీ ఉంది కాబట్టి నేను ఇక్కడ 5 గ్లాసెస్ వాటర్ వేసాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము రైస్ వేసేసుకున్నాము. సోక్ చేసుకుని పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. ఈ రకంగా ఒకసారి కలుపుకోవాలి. రైస్ వేసాక ఎక్కువగా కలపకూడదు. సో ఈ రకంగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఓకే అండి, ఒకసారి చూద్దాము. ఒకసారి కలుపుకొని ఆల్రెడీ మనకి వాటర్ అంతా ఇంకిపోయింది, చూసారు కదా. ఒకసారి ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. సో దట్ రైస్ మనకి ఈవెన్గా కుక్ అవుతుంది. చూసారు కదా. ఇప్పుడు మనము మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మనకి రైస్ ఉడకాలి. సో ఆవిరికి మనకి బాగా ఉడికిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఉడికించుకుందాము.
ఇప్పుడు మనము ఇక్కడ నేను ఫాయిల్తో కవర్ చేస్తున్నానండి. ఫాయిల్ ఈ రకంగా కవర్ చేసుకొని మనము ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. రైస్ రెడీ అయిపోతుంది బిర్యానీ మనకి. ఓకే అండి, చూద్దాము. బిర్యానీ ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, సూపర్ టేస్టీ మైసూర్ రెస్టారెంట్ స్టైల్లో, ఆంధ్ర స్టైల్లో చికెన్ బిర్యానీ రెడీ అండి. చూసారు కదా, రైస్ మనకి ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో. చాలా బాగా ఉడికింది. చికెన్ పీస్ కూడా మనకి బాగా ఉడికింది. ఓకే అండి, చూసారు కదా, మైసూర్ రెస్టారెంట్ స్టైల్లో RRR రెస్టారెంట్ అండి. అందులో చేసుకునే ఆంధ్ర స్టైల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సూపర్ యమ్మీగా వచ్చిందండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, సింపుల్. చూసారు కదా, మనకి రైస్ కూడా ఎంత బాగా ఉడికిందో. చికెన్ పీస్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఈ రకంగా రైతా పెట్టుకుని బిర్యానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రకంగా ట్రై చేసి చూడండి. మీ కొరకు మైసూర్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ మీ కొరకు ఈ వీడియో. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సునీ హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త రకం రెసిపీస్, క్రొత్త ఐడియాతో మీ ముందుకి మంచి మంచి రెసిపీస్ తీసుకొని వస్తానండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.